అధికార పార్టీ నుంచి వలసల జోరు చూస్తుంటే 1977లో మోరార్జీ సర్కారు పతనానికి ముందు జనతా పార్టీ నుంచి ఎంపీలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చిన నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య గంట గంటకు పెరుగుతూ వచ్చింది. చివరికి మోరార్జీ సర్కారు పతనమైంది. సరిగ్గా ఇప్పుడు వైసీపీలో అటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు. వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. వీరు కాక పదుల సంఖ్యలో పార్టీ క్యాడర్ వైసీపీకి గుడ్ బై చెబుతోంది. ఇక ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదన్నట్టుగా తయారైంది. తాజాగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ సోమవారం వైసీపీకి రామ్ రామ్ చెప్పేశారు. వీరంతా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. వీరికి లోకేష్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమన్న నమ్మకంతో తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు వారు పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసేందుకు వచ్చిన పార్థసారథి, భవకుమార్, చంద్రశేఖర్తో చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత, గౌరవం ఉంటాయన్నారు.